నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. సోషల్ మీడియా తిమ్మిని బొమ్మ చేయగలుగుతుంది, బొమ్మని తిమ్మి చేయగలుగుతుంది. నిజాన్ని అవాస్తవం ఉంటుంది, అవాస్తవాన్ని నిజం అంటుంది. మాట్లాడింది ఒకటైతే నడుస్తుంది ఒకటి, చూసింది ఒకటైతే కనబడుతుంది మరొకటి. మార్ఫింగ్ కావచ్చు, అక్కడ ఉన్న వీడియోను కింద మీద చేయడం కావచ్చు. ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రపంచానికి చాలా చాలా ఈజీ. దాన్ని ఎంత వికృతంగా వాడుకుంటున్నారు, ఎవరి ప్రయోజనాలకు దాన్ని ఎలా వాడుకుంటున్నారో మనం చూస్తున్నాం. ఇప్పటికే ఏపీకి సంబంధించి తిరుమల లడ్డు కల్తీ అంశము ప్రపంచవ్యాప్తంగా రచ్చరచ్చ అవుతుంది. నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేయడంతో ఈ అంశం మరింత ఏపీ ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తుందనే చెప్పాలి. దేవుడితో రాజకీయం ఏంటి, దాన్ని ఇంకా కంపు కొట్టిస్తున్న ప్రయత్నాలు ఏంటి, సమస్య పోగొట్టాల్సిన అంశాన్ని రాజకీయంగా రెండు పార్టీలు ఎంత దారుణంగా వాడుకుంటున్నాయో మనం చూస్తున్నాము. ఆ అంశానికి సంబంధించి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు చూస్తున్న జనాలకి తెలుసు. నేను దాని లోతుల్లోకి వెళ్ళాలనుకోవట్లేదు. కాకపోతే అది ఎంత దారుణంగా ఒక జంతు కొవ్వులు అన్నారు, ఇప్పుడు కల్తీ అసలు ఆవే లేదు, ఆవు నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారు, కెమికల్స్ వాడారంటున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మన తిరుమల లడ్డు ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ విషయానికి సంబంధించి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నది రాబోయే రోజుల్లో స్పష్టంగా తెలుస్తుంది, కనిపిస్తుంది. ఎందుకు ఇప్పుడు ఈ విషయం చెప్తున్నానంటే, వైసీపీ నగరి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రోజా గారు చేసిన కామెంట్స్ నేపథ్యంలో ఆవిడ మాట్లాడిన మాట ఒకటైతే దాన్ని మార్ఫింగ్ చేసి, అంటే మార్ఫింగ్ అని కాదు, ఆమె మాట్లాడింది ముందు వెనుక కట్ చేసి వాళ్ళకి ఏది కావాలో అది వాడుకున్న వైనము. అంటే పాపభీతితోటి ఎంత భయపడిపోతున్నారో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటూ చిత్రీకరించే ప్రయత్నం. తప్పు చేసినప్పుడు ఎవరిదైనా తప్పే, అది కూటమి అధికారంలో ఉన్న వాళ్ళైనా విపక్షంలో ఉన్న వాళ్ళైనా ఎవరిదైనా తప్పే. కానీ దీని ఇంత మీ స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు కరెక్టు? జోగి రమేష్ను ఇవాళ అంటే అధినేత జగన్ కలిసే ముందు ఆవిడ కలవడం జరిగింది. ఎంత ఫూలిష్ అంటే, అంత కెమెరాలు ఉండగా ఒకవేళ వాళ్ళకి భయం ఉన్నా అంత బాహటంగా అయితే మాట్లాడుకోరు కదా. ఇంత చిన్న లాజిక్ని సోషల్ మీడియా వేదికగా స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళని ఏమనాలి? మాట్లాడుకుంటూ వాళ్ళు గోప్యంగా మాట్లాడుకుంటారు. చుట్టూ అన్ని కెమెరాలు ఉండగా వాళ్ళకి ఆ భయం ఉంటే వాళ్ళు మాట్లాడతారా? అది ఎలా మర్చిపోయారు? ఒకసారి ఆ వీడియో ప్లే వినిపించు. అసలు ఒక్కరి మొహంలో కూడా మీకు దేవుడు చెప్పాడా లేదని చెప్పాడు, అసలు అరుస్తున్నాడు ఏంటో. హైలైట్ మీరు నిన్న వీడియో చేశారు, శ్రావణ్ గారు మాట్లాడిన వీడియో. అసలు ఒక్కరి మొహంలో కూడా మేము తప్పు చేశాము అనే కాన్షియస్ వాళ్ళ ఫేసుల్లో ఉంది. మనం తప్పు చేసాము, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర ఏం చేస్తారో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. జనాల్లో బాగా జనాల్లో బాగా అర్థమైంది. ఇంకా వాళ్ళు సిబిఐ కూడా వాళ్ళు మాట్లాడి తప్పు చెప్పినాక ఇంకా ఆమె క్లియర్గా చెప్పింది, అధికారంలో ఉన్నాము, దేవుణ్ణి వాడుకుంటున్నాము, అది ఏమైపోతుందో బయటికి చెప్పకపోయినా గంభీరంగా ఉండడం, వాళ్ళ మీడియాలోనే వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నాము అన్నది ఆవిడ చెప్పింది. అధికారంలో ఉన్నాము, దీని గురించి అడగులుగా మాట్లాడుతుంటే పాప భీతి కనిపించకుండా కవర్ చేస్తున్నారు అనేది ఆవిడ చెప్పిన విషయం. దాన్ని అధికారంలో ఉన్నాము కూడా ఆ మీడియాలో వస్తున్న దాన్ని కట్ చేసేసి ఒక్కొక్కరి దాంట్లో ఏం మాట్లాడినా భయం వేస్తుంది, పాప భీతి, ఏ సైడ్ నుంచి ఏమొస్తుంది, వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అనేసి ఆ ఒక్క మాటను మాత్రమే ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ప్లే చేసినప్పుడు దాన్ని రివర్స్ ప్లే వాళ్ళు చేయలేరా? ఇంకా అందులో వాస్తవమైన దాన్ని మీరు ఫేక్ చేస్తున్నప్పుడు అసలు వీడియో ఉన్న వాళ్ళు ఊరుకుంటారా? ఇవే ఇప్పుడు జరుగుతున్నాయి రాజకీయాల్లో, మొత్తం జరుగుతుందంతా ఇదే. ఏది కావాలో అది వాళ్ళు వాడుకోవడము, దాని గ్రూపులలో షేర్ చేయడము, వాళ్ళని అభిమానించే పిచ్చి మూగలు అంటే పిచ్చి అభిమానంతో ఊగిపోయే వాళ్ళు దాన్ని స్ప్రెడ్ చేయడము, దాని మీద మళ్ళీ డిస్కషన్లు పెట్టడము, దానికి పెద్ద పెద్ద అనలిస్ట్లను కూర్చోబెట్టడము, పెద్ద సీనియర్ జర్నలిస్టులంతా దీనికోసం డిస్కషన్ పెట్టడం. ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? ఇప్పుడు మీరు చెప్పిందంతా అబద్ధం అయిపోయింది కదా. అధికారంలో ఉన్నామన్నది లేదు, నేషనల్ మీడియా క్వశ్చన్ చేస్తుందనేది లేదు, వెంకన్న స్వామి ఏం చేస్తాడన్న భయం ఒక్కొక్కరిలో కనిపిస్తున్నా, దాన్ని సెల్ఫ్ గోల్లో పడిపోయి ఏం చేయాలో తెలియట్లేదు అనేసట్టు చాలా క్లియర్గా చెప్పిన మెసేజ్ని మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఆగుతుందా? అది పంచులు పడుతూనే ఉన్నాయి కదా. మాట్లాడింది ఏంటి, స్ప్రెడ్ చేస్తుంది ఏంటి? ఏదైనా రిలీజ్ చేసినప్పుడు వాస్తవాన్ని వాస్తవంగానే చెప్పండి. అనవసరంగా ఇలాంటి వాటిని తెర మీద తీసుకొచ్చేసి మీ ఇమేజ్ని డ్యామేజ్ చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మిమ్మల్ని నమ్మి మీకు ఏంటిది పెద్ద ఎత్తున విజయాన్ని అందించిన
ప్రజల కోసం ఆలోచించండి. ఎంతసేపు తిరుమల లడ్డు దీని మీద పట్టుకొని వేలాడుతున్నారేంటి? ఈ నేతల మీద ఫోకస్ చేస్తున్నారేంటి? అసలు పాలన మీద కదా. ఇప్పుడు ఉద్యోగాలు అన్నారు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు, రేపు రాబోయే రోజుల్లో అమరావతికి సంబంధించి పెద్ద స్కెచ్ చేస్తున్నారు. కూటమి నేపథ్యంలో రాబోతున్న అద్భుతాల గురించి వాటి గురించి చెప్పండి. ఏపీని ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో దాని గురించి చెప్పండి. ఐటీ కేంద్రంగా విశాఖను ఎలా తీసుకొస్తున్నారో చెప్పండి. గతంలో జరిగిన వాటికి సంబంధించి ఎలా పూడుస్తున్నామో చెప్పండి. అంతేగాని ఇలాంటి ఫేక్ వీడియోలతోటి ఒరిగేది అయ్యేది ఏమీ లేదు. ప్రజల్ని మభ్య పెడదామంటే మీకంటే మేధావులు అయిపోయారు ప్రజలు. వాళ్ళే ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. తిరుమల లడ్డు అంశానికి సంబంధించి ఇక్కడైనా పుల్ స్టాప్ పెడితే అది అందరికీ మంచిది. ఎందుకంటే మీ రాజకీయాలకు తిరుమల ప్రతిష్ట దెబ్బతినబోతోంది. దీని సెల్ఫ్ గోల్కి మీరు చెప్పే మాటలకి, ఎందుకంటే గతంలో మీరు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటూ అప్పుడు క్వశ్చన్ చేసింది, సీఎం ఏం చేస్తాడు, సీఎం కల్పన చెప్తాడు అంటూ ఇప్పుడు మీరు ప్లేట్ పిరాయిస్తుంది. వీటన్నింటినీ జనం చూస్తున్నారు. కాబట్టి దయచేసి ఇలాంటి ఫేక్ ప్రచారాలకు ప్రచారం కల్పించకుండా పాలన పైన దృష్టి పెడితే అది అందరికీ మంచిది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.